టు ఇన్నర్ రిపోర్ట్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య నీళ్లు మంటలు పుట్టిస్తున్నాయి. దీంతో ఇరుపక్షాలు కయ్యానికి కాలు దూవుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నాయి. నదీ జలాల అంశాలపై ఒకరినొకరు కార్నర్ చేసుకునేందుకు ప్రత్యక్ష ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి. ఒక పక్క అధికార కాంగ్రెస్, మరొక పక్క విపక్ష బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు దూకుడు పెంచడం తెలంగాణ రాజకీయాలను హాట్ గా మార్చింది. ఒకే రోజు రెండు పార్టీలు వాటర్ వార్కు తెరతీయడం ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీల నేతలు సందర్శన చేపడితే నల్గొండలో బహిరంగ సభ వేదికగా జల పోరాటానికి బీఆర్ఎస్ నాంది పలికింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాజకీయానికి తెరతీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు మేడిగడ్డను సందర్శించారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మహాదేవ్పూర్ మండల పరిధిలో ఎల్లంపల్లి, మేడిగడ్డ మధ్య గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజీలో పగుళ్లు రావడం, గేట్లు కుంగిపోవడం వల్ల దీని నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యక్షంగా దీన్ని తిలకించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ సందర్శన కార్యక్రమం చేపట్టడం రాజకీయ దుమారం రేపింది. అసెంబ్లీ నుండి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను సందర్శించారు. కాంగ్రెస్ సభ్యులతో కలిసి సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న 7వ బ్లాకులోని పిల్లర్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ పరిస్థితిని వివరించారు. సేమ్ ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ గాని, సుందిల్ల గాని అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈ రోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసిండ్రు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరు కండి. శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాల మాగాని పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అటు కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిరసనగా నల్గొండ గడ్డ మీద బీఆర్ఎస్ సమర సంఘాన్ని పూరించింది. నల్గొండలో మా నీళ్లు మాకే పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ నేతలంతా కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పులిలా పోరాడతానంటూ ప్రకటించారు. దద్దమ్మలు చెవటల రాజ్యంలోనే కాంగ్రెస్ పోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియ్యరా అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఆటబొమ్మ కాదన్నారు. 2 పిల్లర్లు కుంగిపోతే సర్దాలి గాని ఇదేం రాజకీయమని కేసీఆర్ ప్రశ్నించారు. 5,000 క్యూసెక్లు నీళ్ళు వస్తా ఉన్నాయి. అవి ఎత్తిపోయాలి, ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాను, మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతే ఏం బిక్తాం? మేడిగడ్డ కడ పోయి ఎందుకు పోతున్నాం? మేడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి,
జనవరి 17వ తేదీన జరిగిన భేటీలో ప్రాజెక్టుల నిర్వహణను కేంద్ర పరిధిలోకి చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అంతకుముందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంపీకి సాగునీటి ప్రాజెక్టులను అప్పగించిందని రేవంత్ సర్కార్ విమర్శలు చేస్తోంది. ఇటు కాళేశ్వరం అటు నీటి ప్రాజెక్టుల వ్యవహారం లోక్సభ ఎన్నికల ముందు రెండు పార్టీలకు ప్రచార అస్త్రాలుగా మారాయి. కాళేశ్వరం అవినీతి వ్యవహారంపై కాంగ్రెస్ మొదటి నుండి దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమాలను వెలికితీసి బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టాలని భావిస్తోంది. అటు కేఆర్ఎంబీ వ్యవహారం రచ్చతో మరొక రాజకీయ మలుపు తీసుకుంది. సాగునీటి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించింది మీరంటూ ఇరు పార్టీల నేతలు దుమ్మెత్తి పోసుకోవడం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. మొత్తం మీద రెండు పార్టీలు దూకుడు పెంచడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఈ వ్యవహారం లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.